జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సీతారత్నం గారు నేను ఒకే కంపెనీలో పనిచేసేవాళ్ళం. సీతారత్నం గారు వ్యాపార పరంగా నాకు నా పార్ట్నర్కి అడ్డొస్తుండటంతో ఆ కారణంగా ఆవిడని ఎలా తప్పించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఆవిడ బ్రతుకు మీద నేను వేసిన మచ్చ. తను మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడికి సంబంధం లేకుండా నేను అటెండ్ అయ్యాను. అలాగే తన పేరు నా పేరు మీద రూమ్స్ బుక్ అయ్యేలాగా ఏర్పాట్లు చేసేవాడిని. తనని పూర్తిగా అడ్డు తొలగించాలి అనుకున్న రోజున తన గదిలోకి బ్యాక్యార్డ్లో నుంచి వెళ్ళాను. తన భర్త కంటికి తనతో ఉన్నట్టుగా నమ్మించాను. దాంతో ఆవిడ జీవితం నాశనం అయిపోయింది. అలా నేను నా పార్ట్నర్తో కలిసి నాటకం ఆడి సీతారత్నం మీద పగ సాధించాం. ఆ తర్వాత బిజినెస్ పరంగా నేనెంతో ఎత్తుకెదిగాను. ఇప్పుడు తిరిగి చూసుకుంటే చేసిన తప్పుని సరిచేసుకోవాలనిపించింది. అందుకే ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెడుతున్నాను. నేను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నాను. ఓకే సార్. ఈ ఫేస్లో పశ్చాత్తాపం కనిపించిందా? కనిపిస్తేనే కదా వీడియో చూసిన వాళ్ళు నమ్ముతారు. ఇదే కదా మీకు కావాల్సిన ఎవిడెన్స్. సేఫ్టీ. ఇంకేంటి పార్ట్నర్, ఇప్పుడు బిజినెస్ డీల్ మాట్లాడుకుందామా? ఏంటిదంతా? మీకు క్లారిటీ కోసం పార్ట్నర్, ఇప్పుడు మీరు నాకున్న చిన్న కోరికను తీర్చాలి. అదేంటో నీకు ఫోన్లో చెప్పాను. రాయల్ ఈవెంట్ పార్టీ. ఆ పార్టీకి నేను ఎలాగైనా అటెండ్ అవ్వాలి. దానికి సంబంధించిన పాస్ నాకు మీరే తెచ్చివ్వాలి. అప్పుడు ఈ ఎవిడెన్స్ మీ సొంతం చేస్తాను. ఈ లాకర్తో సహా మీ చేతుల్లో పెడతాను. ఏంటి, ఓ పాస్ కోసం వేల కోట్ల ఆస్తిని వదులుకొని వీటిని ఇస్తానంటుంటే నమ్మశక్యంగా లేదు కదా? ఎలా నమ్మాలి నిన్ను? అదే కదా చెబుతున్నాను. ఈ విఠలరావు ఏదైనా బిజినెస్గానే డీల్ చేస్తాడు. నీతో మామూలుగా డీల్ చేస్తే నీ కంపెనీలో వాటా, కానీ నేను అక్కడికి వెళ్తే పైకి పార్టీ, లోపల క్యాసినో. ఇండియాలో ఉండే ఎంటైర్ టాప్ బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, ఓ రేంజ్ సెటప్ పీపుల్. అక్కడ నేనేం చేయగలనో అది చెయ్యాలి. అందుకే ఆ పాస్ కోసం చూస్తుండగా ఇప్పుడు ఒక అవకాశం ఉందని ఆ ప్రోగ్రాం గురించి తెలిసింది. ఇక్కడి నుంచి పాస్ గెలవాలి అంటే అంత ఈజీ కాదు. బెస్ట్ కపుల్గా గెలవాలి. ఆ బెస్ట్ కపుల్ మేమైతే కాదు, మీరైతే ఖచ్చితంగా గెలవగలరని నా నమ్మకం. మీరిద్దరూ ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి బెస్ట్ కపుల్గా విన్ అయ్యి ఆ పాస్ నాకు ఇస్తే ఈ ఎవిడెన్స్ అన్నీ మీ సొంతం. అక్క, మీరేంటి ఇక్కడ? ప్రోగ్రాంలో ఏమైనా? అవును మహి, రాక తప్పలేదు. సిచ్యువేషనే ఇక్కడికి రప్పించింది. ఏంటక్క? విఠలరావు ఇండియాకి వచ్చాడు మహి. విఠలరావా? అమ్మ జీవితాన్ని చీకటి చేసిన ఆ రాక్షసుడా? అవును, వాడే. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందో చెప్పడానికి ఒప్పుకున్నాడు. అవునా? అమ్మ మీద పడ్డ నిందని తొలగిస్తానని, అసలు నిజం చెప్తానని ఒప్పుకున్నాడు. అక్క, ఎంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పావు. ఇదే గాని జరిగితే
మన జీవితాల్లో కొత్త వెలుగు వచ్చినట్టే అక్క. అది జరగాలంటే ఇక్కడ జరిగే ప్రోగ్రాంలో గెలిచి పొందిన రాయల్ ఈవెంట్ పాస్ని వాడికి తీసుకువెళ్ళి ఇవ్వాలి. వాడికి ఆ పార్టీలో పార్టిసిపేట్ చేయాలనే కోరికంట. వాడికి కావాల్సింది ఇస్తేనే మనకు కావాల్సింది వాడు చేస్తానన్నాడు. అక్క, ఇదంతా నిజమేనా? వాడు మాట మీద నిలబడేవాడే అయితే ఇది నిజమే మహి. మాకు ప్రస్తుతం వేరే దారి లేదు. వాడు చెప్పింది చేయాలి. వాడి మాట నిజమో కాదో ఇక్కడి నుంచి పాస్ గెలుచుకుని వెళ్తే గాని తెలీదు. అసలు ఈ విషయంలో ఏది చేయాలన్నా వాడితో ఒక ట్రావెల్ మొదలవ్వాలి. ఆ ట్రావెల్కి కూడా ఇదే ఎంట్రీ పాస్ మహి. ఓ, అయితే ఇందాక ఉన్నట్టుండి హడావిడి చేసి ఇందుకే నా రెస్టారెంట్కి తీసుకొచ్చింది. ఏంటి? నా వల్ల ఎదురయ్యే బాధలు భరించలేక ఆ చుంచు మొహంది మమ్మల్ని ఇలా బయటికి పంపించిందేమో అనుకున్నాను. కానీ ఇక్కడ మీరెక్కడ గెలుస్తారేమో అని భయపడి మీ గెలుపుని ఆపడానికి ఈ ప్లాన్ చేసిందన్నమాట. కన్నయ్య, ఈ ప్లాన్ వెనకాల కారణాన్ని మనం ఇంకాస్త డెప్త్కి వెళ్ళి చూడాలి. ఏముంది చైత్ర, వీళ్ళంతా ఒకే విషపు జాతి కదా. విషయం తెలిసి ఉంటుంది. విఠల్ వాడి గురించి వాడు చూసుకుంటున్నాడు కాబట్టి నాగవల్లి తన పగని సాధించడానికి చూస్తుంది. మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏది కాదనిలేని వాస్తవం. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనక్క, వాడెందుకంత ప్రేమగా నటిస్తూ నన్నిక్కడికి తీసుకొచ్చాడో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. మీరిక్కడికి వస్తున్నారనే మిమ్మల్ని గెలవకుండా ఆపడానికే డిసైడ్ అయి ఇక్కడికొచ్చాడు. వాడు గెలవటానికో మిమ్మల్ని గెలవకుండా చెయ్యటానికో ఏదో నీచ్ కమిన్ కుట్ర వేసే ఉంటాడు. వాడు ఏ ప్లాన్ వేసినా కాలిలో ముల్లులా అడుగు ముందు వెయ్యకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అక్క, యూ డోంట్ వరీ, వాణ్ణి నేను ఆపుతాను. మీరు ఈ ప్రోగ్రాంలో గెలవాలి. అమ్మ మీద పడ్డ నింద తొలగిపోవాలి. నిజం ఏదో ఒక క్షణాన తప్పకుండా బయటపడుతుంది మహి. మనం చేయాలనుకుంది నమ్మకంతో చేయటం ఒకటే ముఖ్యం. నువ్వు జాగ్రత్త. క్రూర మృగాల మధ్యలో బ్రతుకుతున్నావు. అవి వాటి ఆకలి కోసం మాత్రమే బ్రతుకుతాయి. వాటికి ఎమోషన్స్ ఉండవు. నేను బలవ్వడానికి వెళ్ళలేదక్కా, వెళ్ళింది వేటాడడానికి. ఉచ్చు బిగించి తల్లి కొడుకులకు పిచ్చెక్కిస్తాను. నా గురించి మీరేం భయపడకండక్కా. కానీ ఒక్క విషయం, నేను మీకు ఎదురుపడ్డా నేను నీకు చెల్లిని కాను అన్నట్టే ఉంటాను. అది మర్చిపోవద్దు, సరేనా? సరే. మహి, నువ్వు బయలుదేరు. పృథ్వీ ఏమన్నా మాతో నిన్ను చూశాడంటే నీకు ప్రాబ్లం అవుతుంది. అలాగే రాక్ స్టార్, ఉంటాను. బాయ్ అక్కా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.